జెడ్9 న్యూస్ కి స్వాగతం। బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలలో ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా అమలు చేయలేక విఫలం చెందాయని ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ అన్నారు। మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం గోదావరి ఖని పట్టణంలోని పూలే అంబేద్కర్ విగ్రహాలకు ఆలయ ఫౌండేషన్ సీఈఓ తీట్ల రమేష్ బాబు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధుతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు। మరి అనేక బడుగు బలహీన వర్గాలకు ఎన్నో తీసుకొచ్చినటువంటి విషయాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మీ అందరికి కూడా అభినందనలు। ఇవాళ అంబేద్కర్ చేసినటువంటి కృషి వల్ల అనేక మంది బడుగు బలహీన వర్గాలు ఎంతో బాగుపడుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి। ఇవాళ ప్రభుత్వాలు వాటికి భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటిది। ఇవాళ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు మనం చూడాలి। ఆ యొక్క ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల పేద ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాకుండా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం। ఇవాళ దళిత జాతి పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఏమాత్రం కూడా వారిని పట్టించుకున్న పాపాన పోలేదు। ప్రభుత్వాల విధానాన్ని మనం వ్యతిరేకించి ఈ యొక్క అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు సాగాలని చెప్పి, అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే జ్ఞానమాల కార్యక్రమానికి ఇచ్చేసిన ఆలయ ఫౌండేషన్ నాయకులకు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరున జేబీలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్ష వహిస్తున్న మైసరాజన్న గారికి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరు మదన్న గారికి, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు నరేష్ అన్న గారికి, రమేష్ అన్న గారికి, రాజేంద్రన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు జేబీలు తెలుసుకుంటూ భారత రాజ్యాంగం పట్ల గౌరవంతో, భారత రాజ్యాంగం పట్ల నమ్మకంతో నడుస్తున్న ప్రతి భారతీయునికి కూడా జేబీలు తెలియజేస్తున్నాను। ఈరోజు మనం ఇంత ఆత్మవిశ్వాసంతో ఈరోజు తెల్లంగి చేసుకుని ఎక్కడ పడితే అక్కడ ప్రశ్నిస్తున్నాం, మన సమస్యలు పరిష్కరిస్తున్నాం, ప్రభుత్వం ద్వారా వచ్చే హక్కులు కాపాడుకుంటున్నామంటే అది రాజ్యాంగం ఇచ్చిన ఫలమే। అట్లాంటి రాజ్యాంగం ఇచ్చిన ఫలాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాలి। రాజ్యాంగం ఇచ్చే హక్కులను ప్రజలందరికీ తెలియజేసేలా చూడాలని చెప్పి ఇక్కడికి వచ్చిన ముఖ్య నాయకులు అందరికీ కూడా తెలియజేస్తున్నాను। ఈరోజు ప్రభుత్వం ద్వారా వచ్చే ఫలాలన్నీ కూడా ప్రజలకు చేరాలని చెప్పి ఆశిస్తూ, ఆ ఫలాలను ప్రజలకు చేరవేయడంలో అంబేద్కర్ సంఘం నాయకులు కీలకంగా ఉంటారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా జై భీమ్ తెలుపుతూ జై భీమ్ జై అంబేద్కర్। ఈరోజు మన ముఖ్య అతిథి మరి ఈ నరేష్ గారు, వారు ప్రజా సంఘాల మరి 3 దశాబ్దాల కాలంలో చేస్తున్న వ్యక్తి। ఈ ప్రాంతంలో ప్రజలకున్న అవసరాలు, ప్రభుత్వాలు చేస్తున్న పథకాలు, భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను ఇప్పటికీ ప్రభుత్వాలు తుంగలో దొక్కి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ఆర్థిక స్తోమతను, ఆర్థిక విధానాలను ఇటు విద్య విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వసతి విషయంలో కానీ, మరి ఉపాధి విషయంలో కానీ ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు। దాన్ని ఇంకా తప్పకుండా అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ జ్ఞానమాల కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది। వారి యొక్క ఆలోచన విధానాన్ని ఇంకా మరి గ్రౌండ్ లెవెల్లో తీసుకువెళ్ళి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఒక తాటిపై తీసుకువచ్చి ప్రతి ఆదివారం మరి ప్రతి మండలంలో కానీ పట్టణాల్లో కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలనేది ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆలయ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం। దాన్ని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులను, మరి ప్రజా సంఘ నాయకులను, అధికారులను, పోలీస్ అధికారులను, డాక్టర్లను, లాయర్లను కూడా ఈ కార్యక్రమంలో మరి ఇన్వాల్వ్ చేసి మరి భారత ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మరి తూచా తప్పకుండా పాటించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది। మరి దానిలో భాగంగానే ఈరోజు మన ముఖ్య అతిథి ఈ నరేష్ గారు మరి జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం।